హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మెంతాకు పప్పు చేసుకుంటున్నాం. కందిపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 లేదా 12 ఎండుమిర్చి వేయాలి. 2 చిన్న సైజు టమోటా వేయాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేయాలి. మెంతాకు శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మెంతాకు పప్పు కుక్కర్లో వేసుకోవాలి. అందులో ఒక చిటికెడంత పసుపు వేయాలి. కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 లేదా ఒక 5 విజిల్ రావాలి. ఎనపాలి మెత్తంగా వచ్చేదాకా. ఇలా చేయండి, బాగుంటుంది, హెల్తీ ఫుడ్. మెత్తగా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని వాటిలో ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ తిరగమాత గింజలు వేయాలి. 3 వెల్లుల్లి వేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచి. నేను 1 ఆనియన్ వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత పప్పు వేయాలి. కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మూత తీసి కలుపుకోవాలి. మెంతాకు పప్పు రెడీ. సూపర్.